ప్రతిరోజు ఉదయం కొన్ని కోట్ల మంది తమ కుటుంబ సభ్యులకు వెళ్ళొస్తాను అని చెప్పి పనికి బయలుదేరతారు. చాలా మందికి అది సాధారణ రోజే, కానీ కొన్ని కుటుంబాలకు మాత్రం ఆ మాటలే చివరి మాటలు అవుతాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ప్రకారం 2025 సంవత్సరంలో మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల 1,80,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే రోజుకు సగటున 502 మంది, అంటే దాదాపు ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. వారిలో చాలా మంది తమ కుటుంబానికి తాము ఒక్కరే సంపాదించే వ్యక్తి. ఒక ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్లు చాలు, కానీ దాని ప్రభావం ఒక కుటుంబం యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోయినా హౌస్ లోన్ ఈఎంఐస్, పిల్లల స్కూల్ ఫీజులు, తల్లిదండ్రుల మందులు, రోజువారీ ఖర్చులు ఇవేవీ ఆగవు. రేపేం జరుగుతుందో మనం ముందుగానే ఊహించలేము, కానీ దానికోసం మనం ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, మనపై ఆధారపడిన వాళ్ల భవిష్యత్తును కాపాడడం కూడా. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మనం కోల్పోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేదు, కానీ ఆ వ్యక్తి సంపాదించే ఆదాయానికి బదులుగా కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది. అలాంటి కష్టకాలంలో డబ్బు గురించి ఆందోళన పడకుండా కుటుంబం తమ జీవితాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది.